పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సీటుకే పరిమితమై పనిచేసే ఉద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. ఎక్కువ గంటలు ఒకే చోట కూర్చోవటంతో అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. ఇంకొందరైతే అధిక బరువుతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నేటి యువత ముందుగానే కాస్త జాగ్రత్త పడుతున్నారు. రోజు మార్నింగ్ వాక్ వెళ్లడంతో పాటు జిమ్ కు కూడా వెళ్తూ తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. అచ్చం ఇలాగే జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేస్తున్న ఓ యువకుడు తాజాగా ఉన్నట్టుండి జిమ్ సెంటర్లోనే అకస్మాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇంతకు ఈ ఘటన జరిగిందెక్కడ, అసలేం జరిగింది? హర్యానా ఫరీదాబాద్ నవర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ సింగ్ అనే యువకుడు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాడు. దాదాపు 170 కిలోల బరువున్న ఇతగాడు సన్నగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఎలాగైనా సరే బరువును తగ్గించాలని భావించాడు. ఇందులో భాగంగానే గత 4 నెలల నుంచి అతడు స్థానికంగా ఉండే ఓ జిమ్ కు వెళ్తున్నాడు. అయితే ఎప్పట్లాగే జూలై 1న పంకజ్ తన స్నేహితుడైన రోహిత్ తో కలిసి జిమ్ కు వెళ్లాడు. మెల్లగా షోల్డర్ పుషప్స్ చేయటం మొదలెట్టాడు. అయితే ఈ క్రమంలో పంకజ్ అకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అతడి స్నేహితుడు అతడికి సిపిఆర్ చేశాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన పంకజ్ వాంతులు చేసుకున్నాడు. అనంతరం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఈ యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంతకు పంకజ్ హార్ట్అటాక్ తోనే ప్రాణాలు కోల్పోయాడా, లేదంటే మరేదైనా అనారోగ్య సమస్య కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే జిమ్ లో పంకజ్ కుప్పకూలుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ పంకజ్ ఖచ్చితంగా గుండెపోటుతోనే మరణించాడని తెలిపారు. మరీ ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు జిమ్ కు వెళ్లే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. అన్నట్టు మీరు కూడా జిమ్ కు వెళ్తున్నారా? అయితే జిమ్ కు వెళ్లే ముందు ఒక్కసారి దగ్గరలోని వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.